నువ్వేమో భూమిని తీసుకురమ్మని అన్నయ్యని పంపించావు. ఇద్దరు ఎక్కడో తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చినట్టే మనం పూజ చేసినట్టే. ఖచ్చితంగా పూజ చేస్తాం. అటు చూడు. అమ్మతో చెప్పకు. అన్నయ్య, నేను చూస్తున్నది నిజమేనా? అంతా ఈ తైతక్క వల్లనే. చూడండి ఆంటీ, అప్పటి నుంచి ఇలానే అరిచి కరుస్తున్నారు. అయినా గుడికి సాంప్రదాయబద్ధంగా వస్తారు కానీ ఎవరైనా సూటు బుట్టు వేసుకుని వస్తారా? హలో, నా ఇష్టం. నాకెలా కంఫర్టబుల్గా ఉంటే అలానే వస్తాను. దేవుడా, ఈ మనిషికి కోపం, చిరాకు, తెలివి, మంచి మనసు, తొందరపాటు, మొండితనంతో పాటు కొంచెం పక్కన వాళ్ళు చెప్తే వినే గుణం కూడా ఇచ్చుండొచ్చు కదా స్వామి. వేగలేక చస్తున్నా. నిన్ను చెప్తా నిజంగా. ఆంటీ చూడన్నా ఆంటీ. వదిలేనన్నా. అయినా ఇలా చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. ఆంటీ ఆంటీ ఒక్క నిమిషం. నాకు కూడా అందరూ దిష్టి పెట్టారు. ఇప్పుడు తీయండి. ఎందులకు అచటనే ఆగితివి? ఏమైనది? సమస్య ఏమిటి? అదే నేను అడుగుతున్నాను. ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు నా వెనకాల వస్తున్నారు? నీ వెనక నేను వచ్చుటయ్యా. నీవే నా ముందు నడుచుచుంటివి. సరే అయితే నేనే వెనకొస్తాను, మీరు ముందెళ్ళండి. ఆ, మ్, ఆలోచిస్తూ నిలబడ్డారే, వెళ్ళండి. నాకు వెళ్ళవలనని అనిపించటలేదు. ఏమైంది మీకు? ఎందుకు ఎప్పుడు లేంది? ఇవాళ నేను ఎటు వెళ్తుంటే అటు వస్తున్నారు? సాధారణ పౌర్ణమి నాడే నీవు అందరి యందు ప్రవేశించి చిత్ర విచిత్రమైన సమస్యలని తెచ్చుచుంటివి. ఈ రోజు కార్తీక పౌర్ణమి, చాలా విశిష్టమైన రోజు. ఈ రోజు నిన్ను ఒంటరిగా వదిలినచో ఇంకెన్ని సమస్యలు తెచ్చిపెట్టదోనని నిన్ను నేను వెంబడించుచుంటిని. అయ్యో, సరే గుప్తా గారు, మీకోసం, మీ మనశ్శాంతి కోసం నేను మాటిస్తున్నాను. ఇవాళ ఏం జరిగినా ఎవరి శరీరంలోకి ప్రవేశించను. సరేనా? హ్యాపీయా? ఎప్పుడైనా జేమ్స్ బాండ్లా కాకుండా కొంచెం మామూలుగా గుళ్ళోకి రండి ప్లీజ్. అటులనే. గుప్తా గారు, నేను మీకు మాటిచ్చినట్టు మీరు కూడా నాకు మాట ఇవ్వాలి కదా? నీవు మాట ఇచ్చినచో నీకు మాట ఇవ్వవలనని ఏదైనా నియమమున్నదా? మీరు ఉందని నమ్మే కదా ఆ రౌడీల నుంచి మా వాళ్ళని కాపాడమంటే డీల్ మాట్లాడారు. సో మీరు చెప్పింది నేను వినాలంటే మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి వినాలి. అటులనే విన్నవింపము నీ కోరిక. ప్రస్తుతానికి ఏమీ లేదు. టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి వీడు? ఈ గుళ్ళోనే అమరు కూడా ఉండుంటాడు. నన్ను చూస్తే చంపేస్తాడు. ఈ మనోహరి గారు ఎక్కడున్నారో? బాబ్జీ, బాబ్జీ, ఇక్కడ నేను అడిగింది తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఇవ్వు. జాగ్రత్త మేడం. ఈ లిక్విడ్ మీద చిన్న నిప్పురవ్వ పడ్డా మంట పెరిగి మనిషి కాలిపోవడానికి క్షణం పట్టదు. అదే దీన్ని దీపంలో వేసి ఒత్తి పెట్టి వెలిగిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మనిషిని చంపేస్తుంది. అయితే మనిషి మెల్లగా నొప్పి అనుభవిస్తూ చావాలంటే ఇది కొంచెం వేస్తే చాలన్నమాట. అసలు ఏం చేయబోతున్నారు మేడం?
ఎందుకు దీన్ని నాతో తెప్పించారు? నా స్నేహం తన శత్రువుని చంపమని నన్ను సాయం కోరింది బాబ్జీ. తన శత్రువుతో పాటు నా శత్రువుని కూడా అగ్నికి ఆహుతి చేయబోతున్నాను. ఆలోచించేంత టైం నాకు లేదు. ఇప్పుడు నేను వెళ్ళి ఈ నూనె మారుస్తాను. ఆ ఇద్దరు వాళ్ళిద్దరితో సంతోషంగా ఉండాలని ఎంతో సంతోషంగా దీపాన్ని వెలిగించబోతున్నాను. ఆ దీపపు వెలుగులో ఆ ఇద్దరు కాలి బూడిదైపోతారు. అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది మేడం. భయపడాలి బాబ్జీ. మనిషి బ్రతకడానికి ప్రేమ ఉండకపోయినా పర్వాలేదు, కానీ భయం ఉండాలి. ఆ భయం లేకనే అది నాతో సవాలు చేసింది. ఆ భూమి అపూర్వ జోలికెళ్ళింది. మరి తప్పుకి శిక్ష వేయాలి కదా, వేస్తా. నువ్వు ఎవరి కంట పడకుండా వెళ్ళిపో. అలాగే మేడం. కడవలే, నీ సన్నిధిలో ఉండి ఇలాంటి పని చేస్తున్నవాడికి సహకరించడం నా తప్పే. కానీ బతకడం కోసం ఇంకొకరిని చంపక తప్పడం లేదు.